కొందరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకుంటారు. విలక్షణంగా ఉంటూ సలక్షణ సేద్యం చేయాలనుకుంటారు. ఇతరుల కంటే విభిన్నంగా ఉండాలని వ్యక్తిగతంగానే కాకుండా వాణిజ్యపరంగా కూడా ఆలోచిస్తారు. అలాంటి నేటి భూమిపుత్రిక పాయల్ రైనా ఘోష్. ఆమె ఎలాంటి పంట పండిస్తున్నారో, అందుకు ఆమె ఏ ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారో చూద్దాం. ఫార్మింగ్ అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ మాత్రం మాకు ముందు నుంచే ఉందండి. కానీ ఏదో డిఫరెంట్ అని అనుకున్నాం మేము. ఇప్పుడు చెర్రీ టొమాటోస్ వచ్చి మాకు ఒక వయబుల్ ఆప్షన్ కనపడింది. ఎందుకంటే చెర్రీ టొమాటోస్, హై క్వాలిటీ చెర్రీ టొమాటోస్ మన ఇండియాలో అసలు లేవు, ఇప్పుడు దాకా లేకుండే బిఫోర్ వీ వెంచర్డ్. అండ్ డిమాండ్ బాగానే ఉంది, కానీ సప్లై అంతా లేదండి. సో మేము దీని గురించి చాలా ఆల్మోస్ట్ ఇయర్ రీసెర్చ్ చేసినాము, ఇంటర్నెట్లో కూడా రీసెర్చ్ చేసినాము. ఇంకా వీ మెట్ అ లాట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ హూ హ్యావ్ హెల్ప్డ్ us in all this. And then we slowly ventured into it. Yes, we did. Initially మాకు కూడా 2014లో ఫెయిలియర్ అయింది, లైక్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్. మాకు కూడా ఫెయిల్ అయ్యాం, కానీ ఇలా స్లోలీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసాం మేము. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామం హైదరాబాదుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలో పాయల్ రైనా ఘోష్కు 25 ఎకరాల భూమి ఉంది. అందులో ఎవరూ వెయ్యని చెర్రీ టమాటాలను పండిస్తూ 16 హైబ్రిడ్ పాలీహౌజ్లు నిర్మించి ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ కేంద్రంగా స్పర్స్ను రూపొందించారు. హైడ్రోఫోనిక్ పద్ధతిలో చెర్రీ టమాటాలను పండిస్తున్నారు. భారీ ఖర్చుతో కూడిన హైడ్రోఫోనిక్ విధానంలోనూ మార్పులు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తీసుకువచ్చే చెర్రీ టమాటా పంటను ఆమె పండిస్తున్నారు. ఫామ్ స్పర్శ్ బయో అండి. హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ దూరం మా ఈ ఫామ్ 25 ఏకర్లో ఉన్నది. దీంట్లో 16 పాలీగ్రీన్ హౌసెస్ ఉన్నాయి హైబ్రిడ్. అందులో మేము ఇప్పుడు మీరు చూస్తున్నారు చెర్రీ టొమాటోస్ పంట పండిస్తాము. ఇది మీరు చూస్తే ఇవన్నీ హైడ్రోపానిక్స్ పద్ధతితో మేము గ్రో చేస్తాము. ఇవంతా వచ్చి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా న్యూట్రిటివ్ నీళ్ళలో ఒక్కొక్క ముక్కకి సప్లై చేస్తాం మేము. నీళ్ళు కరెక్ట్ లెక్క ప్రకారం సప్లై అవుతుంది అట్లీస్ట్ 3 times a day. ఇంకా ఈ న్యూట్రిటివ్ నీళ్ళు ఇది మనం మట్టి లేకుండా పెరుగుతుంది అన్నమాట ఈ మొక్క. ఇది కోకోపీట్ ద్వారానే ఇది న్యూట్రిటివ్ నీళ్ళు కోకోపీట్లో కలుస్తుంది, అండ్ ఇట్ గివ్స్ ఆల్ ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ టు ఈచ్ రెస్పెక్టివ్ ప్లాంట్స్. మట్టిలో మాణిక్యం అనే మాటను మట్టి లేని మాణిక్యం అని మార్చుకునే సమయం వచ్చింది. అధునాతన వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. హైడ్రోఫోనిక్ పద్ధతిలో ఈ చెర్రీ టమాటా మొక్క మట్టి లేకుండానే కోకోపీట్, అదే కొబ్బరి పీచు ద్వారా పెరుగుతుంది. ప్రతి మొక్క 12 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఒక్కో మొక్క 4-5 కేజీల చెర్రీ టమాటా దిగుబడినిస్తుంది. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇదే ఒక చెర్రీ టొమాటోస్ గ్రో అవుతుంది ఇక్కడ. దిస్ ఈచ్ ప్లాంట్ గ్రోస్ మ్యాక్సిమమ్ ఆఫ్ 12 feet. సో ఏమవుతుంది, ఇప్పుడు ఇంతవరకు అది గ్రో అయిన తర్వాత వీల్ హ్యావ్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ది ఎంటైర్ ప్లాంట్. వీల్ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ స్లాంటింగ్, అదర్వైజ్ ఇట్ డజంట్ గ్రో వెల్. అండ్ ఈచ్ ప్లాంట్లో మాకు 4 to 5 kgs ఈల్డ్ వస్తుంది.
ఈ మొక్కలను పెంచడానికి ఓ లెక్క ఉంది. 28 రోజుల తర్వాత చిరు మొక్కను కొబ్బరి పీచు వేసిన మట్టి కుండీలోకి మారుస్తారు. ఇది మీరు చూస్తున్నారు చెరీ టొమాటో సాప్లింగ్ అన్నమాట. ఇది 20 days ఓల్డ్ సాప్లింగ్. ఇది వచ్చి 28 days ఆల్ దీస్. సో 28 days తర్వాత మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కుండలు. అలా చేశాక 60 రోజులకు మొక్క కాపు మొదలవుతుంది. 90 రోజులకు చెర్రీ టమాటాలని తెంపుతారు. దీంట్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయండి. లైక్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ టు యువర్ లెవెల్ 5 గ్రేడింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న పండులు కనిపిస్తున్నాయి, అది వచ్చి ఫస్ట్ గ్రేడింగ్ ఉంటాయి. దాని తర్వాత ఇట్ బికమ్స్ ఎ లిటిల్ బిగ్గర్ ఇన్ సైజ్, దట్ విల్ బీ యువర్ గ్రేడ్ 2. Then it will turn a little orange, then that will be your grade 3. Then finally when it becomes nice red and ripe, appudu vachi final grade untadi. That is at that time memo aa pandu తెంపాలన్నమాట. పాయల్ రైనా గ్రీన్ హౌస్లో నీటి సరఫరా, టెంపరేచర్ కంట్రోల్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇందుకు తగిన యంత్ర సామాగ్రి ఏర్పాటు చేశారు. సెన్సర్ల ద్వారా నీటి సరఫరా, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎప్పటికప్పుడు డిస్ప్లేపై కనిపిస్తుంది. ఒక్కో గ్రీన్ హౌస్ నిర్మాణానికి 60 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. సాధారణంగా హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే ఎకరానికి 5 కోట్లకు పైగానే ఖర్చవుతుంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా 50% రాయితీతో ఈ గ్రీన్ హౌస్లు నిర్మించారు. నాలుగు 2 అంగుళాల వెడల్పులో 40 సెంటీమీటర్ల గ్యాప్లో 80% కోకోఫీట్ నింపిన మట్టి కుండీలను ఏర్పాటు చేస్తారు. 9 అంగుళాల లోతు వరకు ఇనప చువ్వలను దింపుతారు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో కుండీల్లోకి నీటిని సరఫరా చేస్తారు. మొక్కలు నాటిన పాలీ హౌస్లో 35 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూస్తారు. ఇప్పుడు చెరీ టొమాటో ఒక విశిష్టమైన పండు కాబట్టి హైడ్రోపోనిక్స్ ద్వారా మేము ఇక్కడ గ్రో చేస్తున్నాము. ఇది మీరు చూస్తున్నారు, ఇవన్నీ హైబ్రిడ్ పాలీగ్రీన్ హౌసెస్. దీంట్లో చాలా ముఖ్యమైన మాట ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే 35% కన్నా ఎక్కువ టెంపరేచర్ దీనికి స్ట్రెస్ అయిపోతుంది, ప్లాంట్స్ అన్నీ కుళ్ళిపోతాయి. అందుకే మేము ఇక్కడ ఫాగింగ్ సిస్టమ్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఆన్ ద టాప్, ఇవన్నీ ఫాగింగ్ సిస్టమ్స్ మేము డివైస్ చేసినాము. ఇంకా పైన మాకు విండ్ రెగ్యులేటెడ్ టర్బో వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో మాకు టెంపరేచర్ కంట్రోల్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది పాలీగ్రీన్ హౌసెస్ది. కొబ్బరి పీచు కుండీలున్న పాలీ హౌస్లో 28 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 40 సెకండ్ల పాటు పాగింగ్ చేస్తారు. విత్తనాలను ముందుగా కొబ్బరి పీచు పొట్టుతో ఏర్పాటు చేసిన ట్రేలలో నాటుతారు. 5 రోజుల పాటు వీటిని డార్క్ రూమ్లో ఉంచుతారు. విత్తనం మొలకెత్తిన తర్వాత వీటిని నర్సరీలకు తరలిస్తారు. పొడవుగా ఉండే సింగిల్ కాండంతో మొక్కను ఎదగనిస్తారు. ఆ కాండానికి రెండో కొమ్మ ఎక్కడైతే చిగురిస్తుందో అక్కడ దాన్ని కట్ చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు యారో డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీరు అందిస్తారు. ఒక్కో పాలీ హౌస్లో 2647 చెర్రీ టమాటా మొక్కలున్నాయి. వైశాల్యాన్ని బట్టి మొక్కల సంఖ్య కూడా మారుతూ ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత 26 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మెయింటైన్ చేయాలి. మీరు చూస్తున్న ఎర్ర రంగు ప్లాస్టిక్ ప్లేట్లను టూటా ట్రాప్స్ అంటారు. వీటిలో వెజిటబుల్ ఆయిల్ వేయడంతో పురుగులు అందులో పడిపోతాయి. మీకు పైనుంచి కనిపిస్తున్న పసుపు రంగు, నీలిరంగులో ఉన్న స్టిక్కీ ఫేడ్స్ కూడా పురుగుల నివారణకు ఉపయోగపడతాయి.
ఇందుకోసం 25 టన్నుల కెపాసిటీ గల కోల్డ్ స్టోరేజ్ ఉంది. స్పర్స్ సంస్థలో 30 మంది రోజువారీ కూలీలు, 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్నీ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడతారు. ఎవరైనా వ్యక్తులు పాలీహౌస్లోకి వెళ్లి తిరిగొచ్చేటప్పుడు పొటాషియం పర్మాంగనేట్తో చేతులు తప్పక కడుక్కోవాలి. అలా చేయకపోతే మొక్కలకు ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఒక్కో చెర్రీ టమాటా 15 గ్రాముల వరకు ఉంటుంది. ఒక్కో మొక్క జీవితకాలంలో 3 నుంచి 4-5 కిలోల దిగుబడినిస్తుంది. చెర్రీ టమాటాను హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే మొదలైన ప్రాంతాలకు వారానికి ఒకసారి ఎగుమతి చేస్తున్నారు. అంతేకాకుండా అమెరికా, దుబాయిలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ అ వెరీ ఇట్స్ అ మేజర్ మార్కెట్ ఫర్ అస్ హియర్. ఇక్కడ మేము అన్ని సూపర్ మార్కెట్స్కి సప్లై చేస్తాము. అన్ని మేజర్ సూపర్ మార్కెట్స్లో మా చెర్రీ టొమాటోస్ అమ్ముతాయి. ఇంకా ముంబైలో, దెన్ ఢిల్లీ, బెంగళూరు, దెన్ పూణే, దెన్ చెన్నై, ఆల్ దీస్ ప్లేసెస్కి మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మేము పంపిస్తూ ఉంటాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మిడిల్ ఈస్ట్లో కూడా మేము ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. ఇప్పుడు త్వరలో చెర్రీ టమాటాతో పచ్చళ్ళు, జామ్ వంటివి తయారు చేస్తామని పాయల్ రైనా చెప్పారు. స్పర్శ్ బయో వేరే ప్రోడక్ట్స్లో కూడా డైవర్సిఫై చేస్తోంది. డిఫరెంట్ వెరైటీస్ పికిల్స్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాము. ఇంకా రకరకాల తేనె కూడా త్వరలో లాంచ్ చేస్తున్నాము. లైక్ మల్టీఫ్లవర్, నీమ్, దెన్ జామున్, సన్ఫ్లవర్. ఈ వెరైటీలు మీరు ఎక్కడ చూడరు. సో దిస్ సంథింగ్ విచ్ వీఆర్ వెరీ సూన్ గోయింగ్ టు వెంచర్ ఇన్ టు. మన దేశంలో అమ్మే చెర్రీ టమాటాను ఒక రకం బాక్సుల్లోనూ, విదేశాలకు ఎగుమతి చేసే వాటిని మరో రకం బాక్సుల్లోనూ ప్యాక్ చేస్తారు. హైదరాబాద్ మార్కెట్లో స్విస్ మిస్ పేరిట 225 గ్రాముల బాక్సును 99 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇలా ఎకరాకు 25 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు కనీసం 10 లక్షల రూపాయలకు పైగా మిగులుతుంది. చెర్రీ టమాటాలకు క్యాన్సర్ను నిరోధించే గుణాలున్నాయని, ఒబేసిటీ నియంత్రణ, గుండె జబ్బులు, నరాల బలహీనత రాకుండా కాపాడతాయని చెప్తున్నారు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి చెర్రీ టొమాటోస్లో. క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఇంకా కార్డియోవాస్క్యులర్ డిజీజెస్తో కాపాడుతుంది. డయాబెటిక్ వాళ్ళు చాలా వాడతారు. ఇంకా చెర్రీ టొమాటోస్ వచ్చి ఒక హెల్త్ ఫుడ్ కింద వస్తుంది. అది చాలా మంది సాలడ్స్లో, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ హెల్త్ కాన్షియస్ నవ్ డేస్, సో సాలడ్స్లో కూడా వాడతారు. ఇంకా యూ క్యాన్ ఇన్ఫ్యాక్ట్ అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ఇట్ ఇన్ యువర్ ఇటాలియన్ కుకింగ్ అండ్ యువర్ మెడిటరేనియన్ కుకింగ్, యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ యువర్ ఇండియన్ ఫుడ్. సర్ప్రైజింగ్లీ ఒక పప్పులో తాలింపు మీరు వేసుకోవచ్చు. టమాటో చట్నీ చేయవచ్చు. టమాటో మీరు పచ్చడిలో వేసుకోవచ్చు. వ్యాపారం అన్న తర్వాత ఎగుడు దిగుడులుంటాయి. బిజినెస్లో మహిళలు ఎదుర్కొనే కొన్ని సమస్యలను తాను ఎదుర్కొన్నానని పాయల్ రైనా ఘోష్ చెప్పారు. అందరూ అన్నీ చేయలేరు. ఎవరు చేయగలిగింది వారు చేయాలి. మనకు ఎందులో ఆసక్తి ఉందో దాన్నే ఎంపిక చేసుకోవాలి. కష్టించి పనిచేయడం ఎంత ముఖ్యమో టైం మేనేజ్మెంట్ కూడా అంతే ముఖ్యం. వీటన్నింటికంటే ముఖ్యం ఆత్మవిశ్వాసం. కష్టపడ్డం తప్ప విజయానికి వేరే అడ్డదారి ఏమీ లేదు అన్నారామె. ఆ మాటల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక మహిళకి ఇటువంటి బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ మనం చేస్తామో అటువంటి నేను కూడా ఫేస్ చేస్తున్నాము ఇనిషియల్లీ. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ problems that women face, in careers like whatever it may be, just not agriculture,
is the challenge of balancing home and also your business, your job. Adi okati oka that's a very important skill, time management and how to manage the situations, how to manage your work, your family and also your home. So adoka that's a skill. And since we women are multitaskers by nature, adi ma DNA lo undi to be taskers, so the balance is very important. చెర్రీ టమాటా అరుదైన పంట కావడంతో ఆ విత్తనాలు మన దేశంలో అందుబాటులో లేవు. దాంతో విత్తనాలను నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకుంటామని అక్కడి ఫార్మా మేనేజర్ రాకేష్ చెప్పారు. మేము 30,000 స్క్వేర్ మీటర్స్ గ్రీన్ హౌసెస్లో చెర్రీ టమాటోని గ్రో చేస్తున్నాము. చెర్రీ టమాటో సీడ్స్ని మేము రిజిక్స్1 కంపెనీ నెదర్లాండ్స్ నుంచి తీసుకొస్తున్నాము. అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ బెంగళూరులో ఉన్నారు, వాళ్ళు సప్లై చేస్తారనమాట. ఇప్పుడు ఇందులో చూస్తున్న క్రాప్ అయితే ఆల్మోస్ట్ 40 డేస్ ఓల్డ్ అండి. ఇప్పుడు ఈ క్రాప్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది అనమాట. మేము దీన్ని అత్యాధునిక పద్ధతిలో హైడ్రోపోనిక్ సిస్టంలో గ్రో చేస్తున్నాము. దీనికి కావాల్సిందల్లా ఈ స్టాండ్స్, తర్వాత ఈ తొట్లలో మేము కొంచెం కోకోపీట్ వేసేసి దాంట్లో నారు పెట్టేసి గ్రో చేస్తున్నాము. ఈ చెర్రీ టమాటో ప్లాంట్ 210 నుంచి 240 డేస్ వరకు దీని లైఫ్ సైకిల్ ఉంటుందండి. దాని లైఫ్ సైకిల్లో 3 నుంచి 4 కిలోల వరకు మనకు ప్రొడక్షన్ వస్తుంది. మనం ఇప్పుడు మెయిన్గా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే వీటికి సప్లై చేస్తున్నాం అనమాట. హైదరాబాద్కి ఒక్క పన్నెట్ 225 గ్రామ్స్ ఉంటుంది, దాని ప్రైస్ 99గా ఇస్తున్నాము. వేరే డిఫరెంట్ లొకేషన్స్కి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటుందండి. ఒక్కో విత్తనం దాదాపు 13 రూపాయలుంటుంది. తాము ఎగుమతి చేసే చెర్రీ టమాటా ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయంటున్నారు. టెంపరేచర్ కంట్రోల్ గురించి ఆయన మాటల్లోనే విందాం. మనము ఈ గ్రీన్ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్, హాట్ ఎయిర్ ఎవాక్యుయేషన్ ఏమో డక్టింగ్ ద్వారా నుంచి మనం బయటికి పంపిస్తున్నాము. తర్వాత గ్రీన్ హౌసెస్ లోపల కూలింగ్ ఉండడానికి ఫాగింగ్ సిస్టమ్ ఉందండి. దాని నుంచి టెంపరేచర్, హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఆధునిక పద్ధతుల్లో చెర్రీ టమాటా సాగు చేస్తూ స్వర్స్ బయో మేనేజింగ్ డైరెక్టర్ పాయల్ రైనా ఘోష్ రైతులందరికీ ఆదర్శంగా నిలిచారని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ అభినందించారు. As a woman, I cannot emphasize enough on the importance of financial independence for other women as well. Oka feel good factor untadandi. Even if you need not do everything. Everybody cannot do everything. Every woman cannot handle everything. But in their own small way, whatever your talent is, adi mee talent meeru recognize cheyali. You have to develop a skill if you don't have one. And a talent మీరు recognize చేసి కాన్ఫిడెన్స్తో you should never get scared of failure, because failure లేదంటే సక్సెస్ లేదు. And failure is a part and parcel of everything, including business, whatever, your job, whatever. And మనం failure లేదంటే సక్సెస్ లేదు. ఇంకా failure is a stepping stone for success అంటారు కదా. So determinationతో పాటు you have to stay focused. That's very important. అధునాతన సేద్యం నాయకి అయిన భూమిపుత్రిక పాయల్ రైనా ఘోష్ గురించి తెలుసుకున్నారు కదా.